ముస్సోరియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన రాధా గాయత్రి తల్లిదండ్రులు హోంమంత్రి అనితను కలిసి న్యాయం చేయాలని కోరారు. తన కుమార్తె మరణం, అల్లుడు శ్రీచరణ్ ప్రవర్తనపై ఉన్న అనుమానాలను తల్లిదండ్రులు సుధాకర్, సత్యవతి హోంమంత్రికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయం కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ రాధా గాయత్రి కుటుంబ సభ్యుల బాధ వర్ణాతీతమని అన్నారు. ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. ఉత్తరాఖండ్ డీజీపీతో మాట్లాడాలని ఏపీ డీజీపీకి సూచించినట్లు తెలిపారు. రాధా గాయత్రి మరణం వెనుక నిజాలు బయటపడాలని, నిందితుడికి కఠిన శిక్ష పడాలని అన్నారు. కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. కూడా ఇవన్నీ ప్లాన్ 1, ప్లాన్ 2, ప్లాన్ 3 ఇవన్నీ మేనేజ్ చేస్తుంటే ఇక్కడికి వచ్చి 12 రోజుల కార్యక్రమంలో శ్రీచరణ్ మాట్లాడిన మాటలు వీడియోలు మీకు నేను పర్సనల్గా పెడతాను మేడం, పెట్టమంటే. షూర్ మేడం. అది కాదు మేడం, నేను లేకుండా నా తల్లిదండ్రులు లేకుండా వాళ్ళు ఎలాగా కంపల్సరీ నిజంగా చాలా అన్యాయం జరిగింది. అసలు అంటే బయట వాళ్ళగా మేమే చాలా సఫర్ అయ్యాము. నాకు విషయం తెలిసిన తర్వాత నేను చాలా సఫర్ అయ్యాను. 16 తారీఖు 11 గంటల వరకు మా అమ్మాయిని చూడడానికి ఆస్కారం లేదు. నాకు ఎలా చేస్తారు వాళ్ళు చెప్పండి. ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది? మాకు 15 మార్నింగ్ 8-8:30 మధ్యలో వచ్చింది మేడం ఇన్ఫర్మేషన్. అయితే నేను వాళ్ళకి హెచ్చరిస్తూనే ఉన్నాను, మా అమ్మాయిని ఎవరు టచ్ చేయకండి. ఎందుకంటే ఫస్ట్ అబ్బాయి అంటే హెల్త్ కండిషన్ బాగోలేదంటే నేను హార్ట్ బీట్ చెక్ చేయి, పల్స్ చెక్ ఒకసారి చెక్ చేసుకోండి. ఆ డిపార్ట్మెంట్ అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకోండి, వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అంతా ఇవ్వండి అని చాలా క్లియర్గా చెప్పారు. ఎస్పెషల్ అదే మీకు ఒకసారి కన్వే చేద్దాము. మళ్ళీ మీరు నా దగ్గరికి రావడం కన్నా ఇక్కడికి సిపి ఆఫీస్ అంటే ఇది అఫీషియల్ కాబట్టి నేను ఉదయం పల్లాశ్రీని గారితో కూడా నేను మాట్లాడాను. మన పల్లాశ్రీని గారు కూడా నాకు ఫోన్ చేసిన తర్వాత వెంటనే నేను ప్రశాంతి వాళ్ళందరితో సిపి గారు అందరితోనే మాట్లాడాను. సరికి కూడా తెచ్చుకోలేనండి, కానీ అలాంటి పిల్లలకు న్యాయం ఎగ్జాక్ట్లీ అమ్మ. నేను మీకు మాటకి నేను రాదు, ఎంత కష్టపడినా రాదండి. 27 సంవత్సరాలు పెంచాను, 14 సంవత్సరాలు చంటి పిల్లలా చూసుకున్నామండి. 14 సంవత్సరాల నుంచి మమ్మల్ని పిల్లల్లా చూసుకునేదండి అమ్మాయి. వాళ్ళ నాన్నగారు ఎవరి కింద చేసి రిటైర్ అయ్యారు. ఎంత డిసిప్లిన్ అండి అమ్మాయి.